అబ్బాయిను ఒక నలుగురు ఫ్రెండ్స్ మొత్తం 5 కలిసి 17వ తారీఖు నైట్ 9:30 10 టైంలో దానమేపేట గడ్డకి వెళ్ళారు. ఆ గోదావరి గడ్డ ఆ వాక్కి వెళ్ళిన తర్వాత ఏమైంది, మంట వేసుకొని వీళ్ళు ఎవరో గిఫ్ట్గా బీర్ సీసాలు ఇచ్చారట వాళ్ళ పిల్ల పుట్టినరోజు అని. అవి పట్టుకెళ్ళి తాగేశారు. తాగాక అక్కడి నుంచి ఒకడో పండుకున్నాడట. మేము ఇద్దరు చలిగా అవుతాంటే ఒకటి ఇంటికి వచ్చేసింది. వీడొకడే ఫోన్ వచ్చి మాట్లాడుకుంటే కొద్దిగా ముందుకు వెళ్ళిందట. ఆ ఫోన్ మాట్లాడి ఇంకొద్దిగా పోతా అంటే వీళ్ళు పిలిచారట. పిలిస్తే వీళ్ళని అరిసి నేను దూరం పోవట్లేదుగా అని చెప్పిండట. ఇంకా ముందు పోయిందట. అక్కడ అయిపోయింది. అక్కడ ఫోను స్విచ్ అయిపోయింది. సరే అని మళ్ళీ ఆన్ చేసి ఇక్కడ చీకట్లోకి వచ్చినా నేను ఏమి కనపడట్లేదు, నా నాలుగు కారకపోతాను అన్నదట. అన్న తర్వాత లొకేషన్ పెట్టరా మేము వచ్చేస్తాను అన్నట. ఒక 10-20 నిమిషాల గ్యాపే, కొంచెం దూరం వెళ్ళి ఉంటాడు. లొకేషన్ పెట్టిండట. పెట్టేసరికి వీళ్ళు అక్కడికి వెళ్ళిరట. లొకేషన్ చూసి ఆ ప్లేస్ మొత్తం చూసారట కానీ లేదు. ఆలోపు వీళ్ళు సెల్లులు కూడా స్విచ్ అయిపోయినాయి. ట్రాక్టర్ తీసుకెళ్ళి అప్పటికే 1:30 టైంలో ఎతికారట. ఇంకా కనపడలేదు. అబ్బాయి పేరు ఏంటండి? అబ్బాయి పేరు జయపాల్, ఎన్నమల్ల జయపాల్. మొత్తం ఎంతమంది వెళ్ళారు? మొత్తం 5 వెళ్ళారు. ఏ రోజు అన్నా? 17వ తారీఖు. 17 కాదు, 18 నైట్. 18 నైట్. నేను ఊర్లో లేను. నేను హైదరాబాద్ పోయి వచ్చేసరికి విషయం. ఇప్పుడు వెతుకుతున్నారు వీళ్ళు వాళ్ళు ఏమన్నా? వెతుకుతున్నారు. సార్ వాళ్ళు కూడా వెతుకుతున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రోన్ పంపించారు. అయితే ఎక్కడ మాత్రమే కాసుకు చేయదు. మా నేలపేట ప్రజలైతే నా భయం బట్టి 70 మంది వచ్చి మొత్తం ఎత్తుకారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.